యోగ సాధకులకు, యోగాభిమానులకు, సర్వమానవులకు, భగవద్భక్తి కలిగిన అందరికి కూడా ఈ యొక్క భక్తి అనేది కలగాలి. భక్తులు మానవులలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తుంది. అయితే భగవంతుని మీద నమ్మకం ఉండాలి. వేదవ్యాసుల వారు భక్తి రసాల్ని, కరుణా రసాన్ని, భగవంతుని ప్రేమ యొక్క కరుణ, దయ, జాలి అలాంటి ఎట్టి మంచి గుణాలు ఉన్నాయో పవిత్రత మూలమైనటువంటి ఆ పవిత్రత అనే మాటకు అర్థం అనేక పురాణాల్లో చూపించాడు వ్యాస భగవానుడు. అలాంటి స్థితిలో వ్యాస భగవానుడే మనకు దిక్కు అని పోతన అంటాడు. పోతన భాగవతాన్ని, వ్యాస భాగవతాన్ని తెలుగులో రాసేటప్పుడు, ఆయన గ్రంథస్థం చేసేటప్పుడు వ్యాస భగవాన్ తలుచుకొని, దేవా తండ్రి, నీ యొక్క జ్ఞానం నాకు కొంత ప్రసాదించు అని పలికెడిది భాగవతమట, పలికించడేవాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగుడట, పలికెద వీరుండుగాక పలుకుకనేలా అంటాడు. అని మానవులారా, మీరు ఉద్ధరించబడాలంటే, తరించబడాలంటే, మీరు ఉన్నతమైన జీవన విధానములు, ఎటువంటి కష్టాలు, బాధలు, సుఖాలు, దుఃఖాలు, అనేక రకాలైనటువంటి వ్యామోహాలు, కామ, క్రోధ, లోభమైనటువంటి సర్వ చెడు గుణాలు పోవాలి అంటే, ప్రశాంతతగా ఉండాలి అంటే, ఆనందంగా ఉండాలి అంటే భాగవతం చదవండి, భాగవతం వినండి అని చెప్తాడు సుఖ మహర్షి. ఎందుకు ఆయన సుఖ మహర్షి చెప్తున్నది ఈ భాగవతం అంతా ఎవరికి చెప్తున్నాడు? పరీక్షిత్ నరేంద్రుడికి, పరీక్షిత్ మహారాజుకి. ఆ తర్వాత చెప్పుకుందాం పరీక్షిత్ ఎవరు, ఏం కథ. పరీక్షిత్ అభిమన్యుడు కొడుకు. అతను ఎలా బ్రతికాడో కూడా మనకు తెలుసు. కానీ మళ్ళా మరణం వచ్చేసింది. ఆ మరణం తప్పించుకొని వీలు కాదు, చనిపోతాడని తెలుసు. అప్పుడు వ్యాస భగవాను తలుచుకుంటాడు. వ్యాస భగవానుడు సుఖ మహర్షిని పంపించి, భాగవతం చెప్పు, అతని కర్మలన్నీ నశించి, పాపకర్మలు, అతను చేసిన దుర్మార్గులన్నీ పోయి అతనికి సద్గతులు లభిస్తాయని చెప్పడంతో సుఖ మహర్షి చెప్తున్నాడు. మనసే అందాల బృందావనం, వేణుమాధవుని ప్రేమే మహిమాన్వితం, కమ్మని కనుచూపు, చల్లని నగుమోము, కాంతుకే తొలినోము కడుదావనం. మనసే అందాల బృందావనం, వేణుమాధవుని ప్రేమే ఆనందం, పరమానందం. తోడుకున్న వారికి తోడుకున్నంత ప్రేమ ఆయనలో ఉంది. మనం ఏం చేయాలి? బావిలో బకెట్లు వేసేట నీళ్ళు తోడుకుంటామో ఆ విధంగా ఇప్పుడు బావిలో బకెట్లు వేసి నీళ్ళు పడాల్సిన పని లేదు, మీటర్ నొక్కితే బోర్లో నీళ్ళు వస్తాయి అని అనుకోవద్దండి. కష్టం అనేది ఎప్పుడు కూడా మన సుఖాన్ని ఇచ్చేదానికి. బావిలో నీళ్ళు తోడుతుంటే చేతులన్నీ శక్తి వస్తుంది. కనుక స్త్రీలు ఎప్పుడు పాపం బావులు గ్రామాల్లో పెట్టి కొందరు ఉంటారు. బావులు అనేటివి కొన్ని ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి, ఇప్పుడు అన్ని బోర్లు వచ్చేసినాయి. కనుక మనసే అందాల బృందావనం. నీ బృందావనంలో ఎవరు ఉండాలి? వేణుమాధవుడు ఉండాలి, వేణుగానం వినపడాలి, అప్పుడు నీవు ఆనందించాలి అని చెప్తున్నప్పుడు మరలా తేజస్సుని గురువుగారు, ఏమైంది గజేంద్రుడికి అని. మొట్టమొదట మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం ఒకటి ఉంది. అదేమిటంటే, గజేంద్ర మోక్షము, పురాణాలు, అనేక కథలు, శివపురాణాలు, విష్ణు పురాణాలు, శక్తి పురాణాలు, ఇవన్నీ కూడా మానవులు ఉన్నత జీవన ప్రమాణాన్ని ఎంచుకొని జీవించడం కోసం ఆయనటువంటి మన వైపు చూపించినటువంటి కరుణ, ప్రేమ, అంత తప్పితే ఇంకోటి ఏం కాదు. అందరు మానవులకు ఉన్నతులుగా జీవించండి అని భారతీయులకి ఇచ్చినటువంటి ఒక మహత్తర పరిపూర్ణమైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండాలు నిండిన సంపద. ఆ సంపదకు ఏ యొక్క రత్నాలు సాటిరావు, ఎటువంటి ధనము ఏది సాటిరావు, అవన్నీ కూడా తుచ్చమైనటివి అని అంటారు యోగులు. వ్యాస భగవానుడు అదే అంటాడు. మీరు మాయామోహితులై ఉన్నప్పుడు భగవంతుని తెలుసుకోలేరు. మీ మాయ మిమ్మల్ని విడిచిపోయిందంటే దైవం మీకు కనబడుతుంది. మాయ ఎప్పుడు విడుస్తుంది అంటారు. మానవుడు అంటే లేదు, మానవులు అన్న అక్కడ మగవాడిని చెప్పినట్టు అనుకోకూడదు. ఇద్దరికి, స్త్రీ పురుషులకు. ఎందుకు?
అర్ధనారీశ్వరుడు, అర్ధనారీశ్వరి అనం కదా, అర్ధనారీశ్వరుడే అంటాం. ఎందుకు? పురుషుడు స్త్రీ రెండు ఉన్నారు. కనుక ఈ జ్ఞానం తెలుసుకొని జీవించాలి. ఓం నమో నారాయణ.